హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు పొత్తూరి విజయలక్ష్మి విరచిత అంశంగా హాస్యరసాస్వాదన ఔషధమే అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. హాస్యరసాస్వాదన ఔషధమే. ఇక వినండి. శ్రీవారికి ప్రేమలేఖ 1984 ఫేమ్ శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య చతురత అనితర సాధ్యం. అతిశయం గల మనిషి కదమ్మా ఆఖరి క్షణంలో వస్తుంది. అభిజాత్యం కల మనిషి కదమ్మా ఇంతసేపు ఉంటుందా? అటు నుంచి అటే వెళ్ళిపోయింది. మనిషి మనసు ఉన్న చోటనే అక్కడే ఉండకుండా ఉన్నత పదాన విహరించాలి. విహరించడం అంటే మనసు వికసించడం, మనఃపరిణతికి, వికాసానికి, తద్విషయగత చింతనకు దోహదం చేసే శక్తి హాస్యానికి ఉంది. దైనందిన జీవితంలో హాస్యం, వ్యంగ్యం జీవితంలోని అనేక విషయాలను ఆహ్లాదకరంగా మార్చుతాయి. హాస్యరసం లేని జీవితం నిస్సారం, నిర్జీవం. మనిషి అన్నాక జీవితంలో కాస్తంత హాస్యరసాస్వాదనం ఉండాలి. జనానికి గానమైనా ఉండాలి, హాస్యమైనా ఉండాలి. సార్వత్రికమైనవి మరి అట్టే లేవు అంటాడు భవిడిపాటి. హాస్యం దివ్య ఔషధం. ఇది మనస్సును ఆనందింపజేస్తుంది, ఉల్లాసపరుస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడటానికి, మనోవికాసానికి తోడ్పడుతుంది. మనోవికాసం వల్ల ఇరుకైన మనస్సు విశాలమైనదిగా కనిపిస్తుంది. మనిషి తన కార్యక్షేత్రంలో నిర్భయంగా సంచరించడానికి మానసికమైన సంసిద్ధతను మనోవికాసం ఏర్పరుస్తుంది. హాస్యం పనిలో ఒత్తిడిని తగ్గిస్తుంది, స్ఫూర్తిని పెంచుతుంది. కష్ట సమయంలోనే ఓర్పు, హాస్యదృష్టి పనికొస్తాయి అంటాడు బుచ్చిబాబు. స్వచ్ఛమైన హాస్యం అనగానే కన్యాశుల్కం గుర్తొస్తుంది. పెదాలపై చిరునవ్వు మొగ్గలేస్తుంది. సంఘంలోని లోపాల్ని ఎత్తి చూపడం కోసం గురజాడ హాస్యాన్ని ఆయుధంగా వాడారు. ఈ నాటకంలోని పాత్రలు గిరీశం అగ్నిహోత్రావదాన్ని అగ్గిరావుడు అని, కరటక శాస్త్రి మూర్ఖపుగా అడిదెకడుకని, గిరీశాన్ని రామపంతులు గిర్రడు బొట్లేరు అని ఒకరినొకరు వ్యంగ్యంగా పేర్లు పెట్టుకొని హాస్యాన్ని పండిస్తారు. పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టును, మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చటం ఒకటే. ఇటువంటి సంభాషణలు మనసారా నవ్వుకునేలా ఉంటాయి. మునిమాణిక్యం, కాంతాయమ్మ కైఫేత్, దానిలో ఓ గయ్యాళి మహిళ గురించి ఆయన రాసిన కాంతాయమ్మ కైఫియత్ కథలు ఎవరికైనా కడుపుబ్బ నవ్విస్తాయి. నవ్వులో, గొప్ప నవ్వులో ఉన్న ఔన్నత్యం దేంట్లో ఉంటుంది? అందువల్లనే షేక్స్పియర్, కాళిదాసు గొప్ప వేదాంతాన్ని విదూషకుల చేత మాట్లాడిస్తారు. పీజీ వుడ్హౌస్ నవ్వులో, డికెన్స్ క్యారికేచర్స్లో, అలాగనే చార్లీ చాప్లిన్ చిత్రాలలో ఎన్ని కన్నీళ్ళు, ఎంత హాస్యం, ఎంత వేదాంతం అంటాడు చలం తన మ్యూజియంస్లో. కానీ ఇటీవల ప్రసారమవుతున్న కొన్ని సినిమాలు, టీవీ షోలు హాస్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. శరీరం మీద రంగు, ఎత్తు, ముఖ కవళికల మీద చెత్త చెత్త జోకులు వేస్తున్నారు. మహిళలను కించపరిచే చౌకబారుతనం, ద్వంద్వార్థాల సంభాషణలు హాస్య రూపంలో చలామణి అవుతున్నాయి. సాధారణంగా హాస్యం నవ్వు పుట్టించలేనప్పుడు
జుగుప్స కలిగించే ప్రమాదం ఉన్నది అంటాడు కొడవటి గంటి. ఈ టీవీ షోలను చూస్తే హాస్యం కన్నా ఎక్కువగా జుగుప్సే కలుగుతుంది. సాహిత్యంలో, సినిమాల్లో, సమాజంలోని హాస్య సంఘటనలు మనసారా నవ్వుకునేలా చేస్తాయి. ఇటీవల వచ్చే హాస్యం కులమతాలపైన, మహిళలపైన చౌకబారుగా ఉండటంతో దానితో పాటు మనోభావాలను కించపరుస్తున్నారంటూ సాంస్కృతిక కాలుష్యాన్ని వెదజల్లుతుంది. కారణం ఏదైనా కావచ్చు, మనిషిలో హాస్యస్ఫూర్తి కొరవడుతుంది. నన్ను చూచి వారు నవ్విన పక్షమున వారిని చూచి నేను నవ్వెదను అంటాడు చిలకమర్తి. సరదాగా జోక్ చేసిన స్వీకరించలేని ఒత్తిడిలోకి మనిషి నెట్టబడుతున్నాడు. ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంలో ప్రజా జీవితంలో హాస్యస్ఫూర్తి చచ్చిపోతుంది అని సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే వ్యాఖ్యానించారు. ఊరుకుల పరుగుల జీవితంలో హాయిగా నవ్వుకునే సందర్భాలు తక్కువైపోతున్నాయి. మలయ పవన మోహన వీచికల వెదకితి ఎన్నాళ్ళు మందార గంధాల మందహాసం కొరకు అని ఓ కవయిత్రి అంటే 10 నిమిషాలు హాయిగా గట్టిగా నవ్వితే అది ఎలాంటి నొప్పులు బాధలు లేని 2 గంటల గాఢ నిద్రతో సమానం అంటారు ప్రొఫెసర్ నార్మన్ కజిన్స్. జీవితంలో హాస్యానికి పెద్ద పాత్రే ఉంది. హాస్యస్ఫూర్తి లేని వ్యక్తి జీవితంలో ఎందుకు కొరగాడు అని రచయిత ముళ్ళపూడి అంటారు. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవటం ఒక రోగం. అందుకే నవ్వేశారు హాయిగా మనసు తేలిక పడుతుంది, మెదడు ఆలోచించగలుగుతుంది అంటూ పొత్తూరు విజయలక్ష్మి హాస్యరసాస్వాదన ఔషధమే అన్న విరచితను మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, నవ్వండి ఒకసారి. ధన్యవాదాలు.